స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై అభిప్రాయాలు సేకరించేందుకు విచ్చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో పలు బీసీ సంక్షేమ సంఘాల నాయకులు ప్రతినిధుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు వినతి పత్రాలు అందించిన అనంతరం పలువురు బీసీ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు లక్కూజు రాజగోపాలాచారి, ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మాడేపల్లి నాగు, ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎస్పీఆర్ మిఠల్ కుమార్, ఏలూరు నగర గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు పరస శ్రీనివాసరావు, అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాటపర్తి బోసుబాబు తదితరులు మాట్లాడుతూ బీసీలో సుమారు 120కు పైగా కులాలు ఉన్నాయని, కేవలం కొద్ది మందికి మాత్రమే రాజకీయ ప్రాధాన్యత లభిస్తుందన్నారు. బీసీలో ఉన్న కులాల్లో 95% పైగా ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లభించడం లేదని, కనీసం వార్డు మెంబర్గా కూడా పోటీ చేసే అవకాశం ఉండటం లేదన్నారు. బీసీల్లో ఉన్న అన్ని కులాలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, బాగా వెనుకబడిన కులాల వారిని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు రుణాలు ఇవ్వాలని కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. చదువు లేకపోవడం వల్ల మా యువత చదువుకున్నా సరే సరైన చదువుకోకపోవడం వల్ల ఉద్యోగాలు కానీ జాబ్ కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి చేస్తారు. 11 మండలాల్లో యాదవ జనాభా 17 నుంచి 22% వస్తారు. దానికి అనుగుణంగా కనీసం 6 జెడ్పీటీసీలు అదేవిధంగా ఎంపీటీసీలో కానీ ఇవ్వాలనేసి మా డిమాండ్స్. మా ఏలూరు జిల్లాకి బీసీ కమిషన్ రాజీవ్ మిశ్రా గారు, రంజన్ మిశ్రా గారు ఏలూరు రావడం, అలాగే జిల్లాలో ఉన్న మేము బీసీ సమస్యల మీద ఇవాళ ఆయన కలిసి వినతిపత్రం ఇచ్చాం. ముఖ్యంగా ఏంటంటే ఏబిసిడి వర్గీకరణ చేయాలని, అలాగే కులగణంలో జనగణన కరెక్ట్గా చేయాలని, కుల వృత్తులు అంతరించిపోతున్నాయి, వాటి మీద మేము ఆయనకి వాళ్ళ కలిసి మా కష్టాలన్నీ కూడా చెప్పాము. ఆయన మా విన్నపాలన్నీ కూడా చక్కగా విన్నారు. ఆ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తా అన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్లు, బీసీ అంటే 144 కులాలు ఉన్నాయి. ఆ 140 కులాలు రిజర్వేషన్ అనగానే 4-5 కులాలే లబ్ధి పొందుతున్నాయి. తప్పిపోయినవి కూడా కనీసం సర్పంచి పదవి కూడా, సర్పంచి వార్డు మెంబర్ కూడా కాలేని పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాము. చాలా కులాలు కూడా సంచార జాతుల కులాలు, ముఖ్యంగా ఇప్పటికి కూడా రేషన్ కార్డు లేదు, వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, వాళ్ళకి కుల దివగణ పత్రం కూడా ఏ ఎంఆర్ఓ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా అవి రావడం చాలా బాధాకరంగా ఉంది. అనేక రకమైన ఆర్కృష్ణ గారి ఆధ్వర్యంలో మేము బీసీ సంఘం నడిపిస్తూ ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. అలాగే కార్పొరేటర్ యుగంలో కులవృత్తులు పూర్తిగా అంతరించిపోయినాయి. కులవృత్తులు అన్నీ కలుపుకొని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే కొంత ఫండ్ ఇచ్చి కొంత మేలు జరుగుద్దని మా వృత్తులన్నీ కూడా మేము భావిస్తూ సార్ దృష్టిలో పెట్టాము. అలాగే కలెక్టర్ గారు, మేడం గారు, అలాగే మా ఎంపీ పాకా సత్యనారాయణ గారు వీళ్ళందరికీ చెప్పి ఉన్నాము. వాళ్ళు కూడా బాగా స్పందించి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. కలెక్టర్ గారు కూడా మా సమస్యలు పూర్తిగా విన్నారు. మళ్ళీ కూడా ఒకసారి వచ్చి కలవమన్నారు. వాళ్ళందరికీ జిల్లా అధికారులందరూ కూడా మా బీసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బీసీ. నమస్కారం అండి. నేను మోడేపల్లి నాగు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అభివృద్ధి మరియు సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ ఏలూరు జిల్లా నుంచి ఉన్నాను. అయితే ఈరోజు బీసీ డెడికేటెడ్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఏదైతే విశ్వబ్రాహ్మణులు ఉన్నారో, రాష్ట్రంలో 6వ అతిపెద్ద బీసీలుగా రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు ఉన్నారు. వీరికి జనాభా రీత్యా 6వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా ఏ రకమైనటువంటి ప్రాధాన్యత కూడా లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు జనాభా ప్రాతిపదికన ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ సీట్ల కోసం ఒక రిజర్వ్డ్ స్థానాలను కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా విశ్వబ్రాహ్మణులలో ఉన్నటువంటి 5 వృత్తుల్లో ఉన్నటువంటి 50 సంవత్సరాలు దాటిన వారికి వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ కులాల వారికి పంచవృత్తులు చేస్తూ జీవనం కొనసాగించేటటువంటి ఈ విశ్వబ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారికి 300 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి, అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈ విశ్వబ్రాహ్మణ కులం వారిని పప్పుచారు,
ఇలా చెప్పేసి కుల దూషణ జరుగుతుంది. దాని మీద కూడా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి వినతిపత్రం సమర్పించడం అయింది. వారు సానుకూలంగా స్పందించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఏపీబీసీ ఓబీసీ ఎంప్లాయీస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. అట్లాగే ఈరోజు మన ఏలూరు జిల్లాకి శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ గారు బీసీ డెడికేషన్ కమిషన్ మీద ఏలూరు వస్తున్న సందర్భంగా నేను అట్లాగే మా గౌరవ చైర్మన్ గంటా ప్రసాద్ గారు అట్లాగే ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ పామర్తి యేసరాజు గారు కలిపి మిగతా ఎంప్లాయీస్తో కలిపి ఒక రిప్రజెంటేషన్ ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే మేము ఇచ్చిన రిప్రజెంటేషను ఏపీబీసీ ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు కులాల సంఖ్య వర్గీకరణ ఎదుర్కొంటున్న సమస్యలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని ఉద్యోగస్తుల సమస్యల కోసం వాళ్ళకి నేను తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్లో సుమారు 138 నుంచి 144 కులాలు ఉన్నాయి. వాటిని ఏబిసిడీలుగా మనల్ని విభజించి ఉన్నారు. అదే ప్రకారం ఒక 25% రిజర్వేషన్స్ కూడా వాటికి ఇచ్చి ఉన్నారు. అయితే ఈ బీసీలు చాలా ఏబిసిడి గ్రూపులో ఉన్న అందరూ కూడా ఒకటి వృత్తిపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు, సరైన ఉద్యోగాలు లేక రాజకీయ ప్రమేయం లేకుండా వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సందర్భంగా మా యొక్క ప్రత్యేక డిమాండ్లు మేము ఏమడిగామంటే వారిని కులగణన చేపట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శాస్త్రీయంగా బీసీ కులగణన చేపట్టాలి, కేంద్రం చేసే జనగణనలో కులగణన చేర్చాలని రాష్ట్రం తీర్మానం చేసేలాగా ఒత్తిడి తేవాలని చెప్పేసి తెలియపరిచాం. అట్లాగే కులగణన తర్వాత తేలే బీసీ జనాభా ప్రాతిపదికన విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి, 50% సీలింగ్ని ఎత్తివేయాలని చెప్పేసి రాజ్యాంగ సవరణ కోరాలని చెప్పేసి తెలియజేయడమైనది. అట్లాగే ప్రభుత్వము ఈ అన్ని కులాల వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నామినేటెడ్ పోస్టులని అన్ని కులాలు కవర్ అయ్యేటట్టుగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ అట్లాగే బీసీ ఎంప్లాయీస్లో కూడా చక్కగా ఉద్యోగం చేసి ఈ పథకాలను అమలు చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా కొంచెం మేలైన వాళ్ళకి ఈ నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ప్రభుత్వ పరిపాలన వాళ్ళని సక్రమంగా చేసేలాగా వీళ్ళకి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు రాజీవ్ మిశ్రా గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతా చేసినందుకు ఆయనకి మా తరఫున అలాగే జిల్లా కలెక్టర్ గారికి నాయకులందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అందరికీ నమస్కారం అండి. జేఏసీ విశ్వబ్రాహ్మణుల అన్ని వృత్తులు కలిపి పెట్టుకున్నటువంటి విశ్వబ్రాహ్మణుల సమైక్యత సంఘం జేఏసీ అంటారు, జాయింట్ యాక్షన్ కమిటీ. ఈరోజు మేము మిశ్రా గారికి వినతిపత్రం ఇచ్చాము. మాకు వృత్తిపరంగా కాకుండా దేవాలయాల్లో ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరాము. అది కాకుండా సాంప్రదాయంగా వచ్చే వృత్తిని ఇప్పుడు వచ్చే ఆధునిక మిషనరీతో కలిపి వర్క్షాప్ పెట్టి మాకు విశ్వబ్రాహ్మణులు అందరూ అభివృద్ధి చెందేటట్టు మాకు అవకాశం కల్పించవలసిందిగా కోరుచున్నాము. వినతి పత్రం ఇచ్చాము. అయితే ఈరోజు మిశ్రా గారు వచ్చిన సందర్భంగా మేము ఈ గౌడ కుల సంబంధించిన సమస్యలు వాటి గురించి చెప్పదలుచుకున్నాము. ఈ జిల్లాలో అత్యధికగా ఉన్న జనాభా ఉన్న కులం గౌడ సంఘమే. అయితే ఈ సంఘం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఎందుకంటే వ్యాపార రీత్యా వృత్తిరీత్యా ప్రథమ భూమిక పాటించే స్త్రీయే కాబట్టి గౌడ మహిళకి కొన్ని చేయూత ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే బీసీ మన గౌడ సమాజ వర్గంలో చెట్లెక్కి పడిపోయినప్పుడు వాళ్ళకి వృత్తిరీత్యా వాళ్ళు చనిపోవటం కానీ లేకపోతే అంగవైకల్యం పూర్తి శాశ్వత అంగవైకల్యం కానీ జరుగుతున్నవి. కాబట్టి వాళ్ళకి కనీసం కాంపెన్సేషన్గా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే జన ప్రాతిపదికంగా గౌడ సమాజంతో పాటు గాండ్ల కలాలీలు అనేవి ఉన్నాయి. అవి కలకపోవడం వల్ల గౌడ సమాజానికి తక్కువ జనాభా సంఖ్యగా చూపిస్తున్నారు, పర్సెంటేజ్ తగ్గుతుంది. అవి కూడా కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే గౌడ చాలా వెనకబడి ఉన్నారు, విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రాజకీయ చైతన్యపరంగా కానీ వెనకబడి ఉన్నారు. కాబట్టి గౌడ విద్యార్థులకి హాస్టల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గౌడ సంఘానికి స్థలం కేటాయించి తగిన భవనం కూడా కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గౌడ సంఘీయుల్లో
చాలామంది వెనకబడి ఉండటం వల్ల, రాజకీయ చైతన్యం తక్కువ ఉండటం వల్ల కులగణనతో పాటు గౌడ కులగణన కూడా తీసుకుని సముచితమైన రాజకీయ చైతన్యం కోసం ప్రాధాన్యత ఇవ్వాలని మిశ్రా గారికి విన్నవించుకున్నాము. అలాగే రిప్రజెంటేషన్ ఇచ్చాము. వారు సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఇదంతా మాకు అనుకూలంగా జరుగుతుందని ఆశిస్తూ అందరికీ నమస్కారం. నా పేరు చేటపత్తి పోసిబాబు. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఏపీఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కోరేది రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. మెయిన్ ఏకైక డిమాండ్. ఈ సుమారుగా 50 సంవత్సరాలుగా రజకులను ఎస్సీలో చేర్చాలని ఎన్నో వినతి పత్రాలు రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకి ఎన్నో వినతి పత్రాలు ఇస్తూ ఉన్నాం. అయినా సరే బీసీ సామాజిక వర్గంలో వచ్చేసరికి బీసీ సామాజిక వర్గంలో 2-3 వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది తప్ప అట్టడుగు సామాజిక వర్గాల్లో ఉన్న కులాలకి ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు. ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ గారికి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బీసీ వర్గాల్లో ఉన్న అత్యధిక ధనవంతులకి 2 వర్గాలకు మాత్రమే ఫలాలు అందుతున్నాయి. మిగతా ఉన్న సామాన్య అట్టడుగు వర్గాలకి ఎటువంటి అభివృద్ధి ఫలాలు అందడం లేదని మా నినాదం తెలియజేస్తూ ఉన్నాం. మెయిన్ డిమాండ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీ జాబితాలో చేస్తా అని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని ఈరోజు బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మేము రజకులను ఎస్సీలో కలపాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.